సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండి ఒకరికొకరు రక్షణగా ఉండవలసిన పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి సార్. ప్రత్యేకంగా ఒక మహిళ ఒక లవర్తో కలిపి భర్తను చంపేసి అసలు ఏమి తెలియనట్టుగానే ఇద్దరు కలిపి ఆ లవరును ఈ అమ్మాయి కలిపి ఫోర్న్ వీడియోస్ అండి, అసభ్యకర వీడియోలు చూస్తూ ఆనందించడం చాలా విచారదగ్గ విషయం. అసలు ఏం జరిగింది సార్? అసలు ఎందువల్ల చేస్తుంటారంటారు ఇలాగా? నిన్న కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం మన ఛానల్లో. అదేంటంటే మన కూకట్పల్లిలో కూడా భార్య భర్తను చంపేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడింది. తర్వాత 18 రోజుల తర్వాత ఆమె పట్టుబడింది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే భార్యలు భర్తలను చంపే కేసులు పెరుగుతున్నాయి. అయితే నేను చాలాసార్లు డేటా చెప్తుంటాను, అది చివరిలో చెప్తాను. ముందుగా అసలు ఇది ఎలా జరిగింది? ఈ సైకో భార్య అని ఈమెను పిలుస్తున్నారు. ఈమె భర్తను చంపేసి లవర్తో కలిసి పోర్న్ వీడియోలు రాత్రంతా చూసుకుంటా ఉండిందని వార్తలు వస్తున్నాయి. ఇది కొంత ఆందోళనకరము. ఆమె మానసిక ఆరోగ్యం అసలు బాగుందా లేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. చాలా మంది దీన్ని ఇంత ఇన్హ్యూమన్, చాలా ఏళ్ళు కాపురం చేసిన భర్తను దారుణంగా చంపేసి రాత్రంతా లవర్తో కలిసి పోర్న్ వీడియోలు చూసుకుంటుంది, మనిషి లేకపోతే ఇంకేమన్నా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అమానుష చర్యలాగా అనిపిస్తుంది. అమానుష చర్యలాగా విచిత్రంగా ఉంది. అంటే అబ్నార్మల్ బిహేవియర్ అంటారు దీన్ని. అలాంటి ఒక అబ్నార్మల్ బిహేవియర్ కనబడుతుంది. అయితే అసలు ముందుగా ఏం జరిగింది, ఈమె వీళ్ళ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళది వచ్చి ఇతని పేరు వచ్చి లోకం శివనాగరాజ్ అండి. ఇతను ఉల్లిపాయల వ్యాపారి. వీళ్ళది దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం, మంగళగిరి రూరల్లో ఉంటారు వీళ్ళు. సో ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటే భార్య లక్ష్మీ మాధురి, వీళ్ళిద్దరికి 2007లో పెళ్ళైంది. 2 కొడుకులు కూడా ఉన్నారు. సో ఈమెమో విజయవాడలో ఒక సినిమా థియేటర్లో టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది కదా, అందులో పనిచేస్తుంది. సో ఇతనేమో ఉల్లిపాయల వ్యాపారి, తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటాడు. మామూలుగా బండ్ల మీద ఇలా పెట్టుకొని అమ్ముతారు, అలాంటి ఇదనమాట. సో ఈమెకి ఏంటంటే అక్కడికి ఎప్పుడైతే థియేటర్ దగ్గర జాబ్ వచ్చిందో ఈమె కొంత బాగా అలంకరించుకొని పోవడం అదంతా ఉంది. భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం మీద ఈమెకి తక్కువ చూపు ఉంది. ఇది నామోషిగా ఉంది. ఈమెమో బాగా డెకరేట్ అయ్యి అక్కడికి థియేటర్ దగ్గరికి పోవడం, అక్కడ బాగా జనం అంతా ఉండడం, ఈమెకి మంచి పరిచయాలు రావడం, ఇది ఒక సర్కిల్ డెవలప్ అయింది. ఈ క్రమంలో ఆమెకు సత్తెనపల్లి గోపి అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అక్కడ. ఆ పరిచయం అయినప్పుడు ఈమె మంచిగా అలంకరించుకోవడం అదంతా చూసి అతను సైట్ వేశాడు. అలాగే మొత్తంగా ఇద్దరి మధ్య అఫైర్ మొదలైనాక ఈ గోపికి కొంత వ్యాపార అనుభవం ఉంది. ఈ కార్ ట్రావెల్స్ నడుపుతున్నాడు హైదరాబాద్. దాంతో వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారంటే, ఈమెకి ఎలాగో ఇక్కడ భర్త ఉల్లిపాయల వ్యాపారం చేయడం నామోషిగా ఫీల్ అవుతుంది, రెండోది భర్తను కానీ బయటికి పంపించేయగలిగితే వీళ్ళిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఒక ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు, ఈ గోపి అండ్ మాధురి. వేసుకొని ఏం చేస్తారంటే, భర్తకి ఇది నీకు బాగుండదు, అక్కడ కార్ ట్రావెల్స్ లో మంచి జాబ్ ఉంది అని చెప్పి హైదరాబాద్ పంపించేశారు. ఆయన కూడా సరే మంచి జాబే కదా కానీ ఇక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరు మంచిగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. భర్తను హైదరాబాద్ పంపించేసి లవర్తో ఆమె హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ భర్త ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆయనకి అక్కడ అలవాటు అయిపోయింది, ఇక్కడ కష్టంగా ఉంది. కార్ ట్రావెల్స్ లో డ్యూటీ అవర్స్ కష్టంగా ఉన్నాయి, పైన తిట్లు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడేమో అతను స్వతంత్రుడు, ఓన్ గా వ్యాపారం చేసుకునేవాడు. ఇక్కడేమో ఎవరి కింద పని చేయాలి, వాళ్ళు తిడుతున్నారు. ఇవన్నీ భరించలేక అతను ఏం చేశాడంటే ఎక్కువ రోజులు ఉండకుండా మళ్ళీ వచ్చేసాడు. వచ్చేనాక ఈమెకి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈసారి అతను ఎక్కడ కదలకుండా ఇంట్లోనే అమ్మకాలు చేయడం మొదలు పెట్టాడు. ఇంట్లోనే అమ్మడం, జనం వచ్చి ఇంట్లోనే టోకుగా హోల్సేల్ గా తీసుకెళ్ళడం. ఇది చేసినప్పుడు ఆయన 24 hours ఇంట్లో కూర్చుంటే ఈ భర్త లవరు ఈమె ఎక్కడ కలవాలి? సో ఇన్ని రోజులు హాయిగా ఇంట్లో కలుసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు కాబట్టి ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళకి ప్లేస్ ప్రాబ్లం అయింది. సో హోటల్ అవన్నీ తీసుకోవాలంటే రిస్క్. సో వీడేమో ఇంటికి వచ్చి ఇక్కడే ఇది ఉల్లిపాయల వ్యాపారం పెట్టేశాడు అని ఆవిడ వీడిని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా అని డిసైడ్ అయ్యి భర్తతో లవర్తో ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం మొన్న 18వ తేదీ మంచిగా బిర్యానీ వండింది భర్త కోసం.
ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రల్ని పొడి చేసి బిర్యానీలో కలిపేసి భర్తకు పెట్టేసింది. ఆయన తినేశాడు. తినేసి మత్తులోకి వెళ్ళిపోయాడు, పడుకునేశాడు. దాంతో రాత్రి 11:30కి లవర్ని పిలిచింది. మా వాడు మనం అనుకున్నట్టే చేసాము, అతను గాఢంగా నిద్రపోతున్నాడు, నువ్వు వచ్చాయని. సో ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళి ఇద్దరు కలిసి అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. దాంతో అతని గుండెల మీద ఎక్కి కూర్చున్నాడు, నొక్కికొని పట్టుకున్నాడు. ఈమె ఒక దిండును గట్టిగా తీసుకొని ఆ ముక్కుల మీద గట్టిగా పెట్టి ఊపిరాడకుండా అదిమేసింది. సో అదిమేసేసరికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పోర్ను పెట్టుకొని, వాళ్ళకి అలవాటు ఇంతకు ముందు కూడా పోర్ను పెట్టుకొని చూసుకోవడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు మంచిగా వచ్చేసాయి కాబట్టి స్క్రీన్లు కూడా బాగుంటున్నాయి. సో ఎక్కువ మంది ఫోన్లలోనే పోర్ను చూసుకోవడం అనేది అలవాటైంది. మన దేశంలో అనేక సార్లు కోర్టులు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు బ్యాన్ చేసింది, కానీ పోర్న్ సైట్లని కొన్ని వందల వేల సైట్లను బ్యాన్ చేసింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, URL మారుస్తారు. ఇప్పుడు ఏదో .com అని ఉంటే .in పెడతారు, .se పెడతారు, ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళు ముందే ఒక 100-200 డొమైన్ నేమ్స్ని కొని పెట్టేసుకుంటారు. సో బ్యాన్ చేసే కొద్దీ ఒకటి బ్యాన్ చేస్తే ఇంకోటి మారుస్తారు. ఇప్పుడు సినిమా పైరసీ సైట్లు కూడా అంతే. మీకు తమిళ ఎంబీ కానీ మూవీ రూల్స్ చూస్తే అక్కడ URL మారుతూనే ఉంటాయి. సో అలాగా పోర్ను కూడా ఏది ఆగలేదు మనకి. గవర్నమెంట్ బ్యాన్ చేసినా, కోర్టు బ్యాన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఒకవేళ IP ప్రొవైడర్లు కొంత బ్యాన్ చేస్తుంటారు. IP ప్రొవైడర్లు బ్యాన్ చేస్తే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే VPNలు వేసుకుంటారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. VPN వేసుకుంటే మన IP అడ్రస్ అనేది ఏ రష్యాకో చైనాకో వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదన్నమాట. అప్పుడు మళ్ళీ బ్యాన్ చేసిన సైట్లన్నీ ఓపెన్ అయిపోతాయి. లేదు టోర్ బ్రౌజర్ లాంటి వాటిలో కూడా అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు అందరూ నేర్చుకునేసారు ఇవన్నీ. అలాగా వీళ్ళిద్దరూ రోజు చూసి అలవాటు కాబట్టి ఆ రోజు కూడా ఇంకా అంటే వాళ్ళకి మన పాయింట్లు ఏంటి, భర్తను చంపి ఎలాగా ఉందని. ఆమెకేంటి, అమ్మయ్య వీళ్ళు లేదు, మన ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఆమె ఫీల్ అయింది. సో ఆ ఫ్రీడమ్ని దే ఆర్ సెలబ్రేటింగ్ హిస్ డెత్. ఇంట్లో ఉండి వ్యాపారం చేస్తున్నాడు. అవును, చనిపోయాడు కాబట్టి ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టే కదా వాళ్ళకి. దాన్ని సెలబ్రేషన్ అది వాళ్ళ దృష్టిలో. మనకి చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇంద్ర ఎంత ఘోరం అనిపించవచ్చు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అమ్మయ్య వీడు పీడ విరగడైంది, ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం అన్న సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి రాత్రి అంతా చూసుకోవడం. తెల్లారుజామున అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక డ్రామాకి తెరలేపింది. అదేంటంటే గట్టిగా అరిసి కేకలేసింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమైందేమో అంటే, మా ఆయన కళ్ళు తెరవలేదు, హార్ట్ అటాక్ అనుకుంటా, గుండెలు పట్టుకున్నాడు. ఈ లోపల నేను బయటికి వచ్చి నన్ను పిలుద్దాం అనుకున్న లోపల మళ్ళీ చూస్తే అతను చనిపోయినాడు, అది ఇదని డ్రామా చేసింది. వాళ్ళందరూ వచ్చారు, కానీ వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది ఈ బిహేవియర్ మీద. ఎందుకంటే ఈమెకు ఒక లవర్ ఉన్నాడు, ఈ విషయం పొరుగు వాళ్ళకి తెలుసు. ఎందుకు భర్త లేనప్పుడు ఎంజాయ్ చేయడం ఇవన్నీ చూస్తారు కదా, పక్కనక్కన వాళ్ళకి అర్థమవుతుంది కదా. కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. అయితే ఈమె హడావిడిగా భర్త అంత్యక్రియలకు కూడా త్వరగానే ప్లాన్ చేసింది. ప్లాన్ చేసినప్పుడు ఇంకొక అరగంటలో ఇతను అంత్యక్రియలు జరగబోతుంది అనగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, ఈ నాగరాజు ఫ్రెండ్స్. వాళ్ళకి పొరుగోళ్ళు వీళ్ళు చెప్పారు, ఇది ఈమె ఏదో డ్రామా వేస్తా ఉంది, మాకు డౌట్గా ఉంది అని వాళ్ళకి చెప్పారు. దాంతో వాళ్ళు వెళ్ళి బాడీని కొంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తే చెవుల్లో బ్లడ్ కారుతుంది. సో గొంతు మీద కూడా కొంత గుర్తులు కనపడ్డాయి వాళ్ళకి. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఈ నాగరాజు దాన్ని ఆపేశారు, అంత్యక్రియలను ఆపేసి నాగరాజు పక్కకు తీసుకెళ్ళి, ఇదేదో అనుమానంగా ఉంది, నీ కోడలు ఏదో చేసింది, నీ కొడుకుని, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి ఆయన దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. సో పోలీసులు రంగంలో దిగి బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేస్తే చెస్ట్ లో కూడా కొన్ని ఎముకలు ఇరిగిపోయినాయి. కూర్చున్నాడు కదా మనోడు, సో ఇరిగిపోయినాయి. తర్వాత గొంతు దగ్గర కూడా ఇది ఉంది. సో స్ట్రాంగిల్డ్ అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే ఏదో బిగించి ఊపిరాడకుండా సఫోకేషన్, డెత్ బై సఫోకేషన్ అనేది వచ్చింది అనమాట. దాంతో ఈమెను తీసుకెళ్లి ఈమెను ఆ గోపిని కూడా పట్టుకున్నారు. సో శైలి ఉంటుంది, ఆ శైలిలో వాళ్ళ శైలి అంటే కొడతారు అంతే, మనం ఎందుకు దాని స్టైల్ అంటాం.
సో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కొట్టాలని కూడా పనిలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి గట్టిగా మాట్లాడితే కూడా వీళ్ళు భయపడిపోతారు. అలాగా మొత్తానికి వీళ్ళు చెప్పేశారు. అంటే ఇప్పుడు ఏమందంటే అండి, మనం హత్యలు చేసే ప్యాటర్న్ పరిశీలిస్తే హత్యలు చేసేవాళ్ళు దొరకకూడదని క్లవర్ గా చేసినా వాళ్ళ మైండ్ లో దొరికిపోతాం అనేది ఉంటదండి. ఎందుకంటే దొరకని ఇది లేదు. ఏదో మన వివేకానంద రెడ్డి లాంటి కేసులు పొలిటికల్ మర్డర్స్ లో దొరకరు కానీ మిగతా అన్నిట్లో దొరికిపోతా ఉంటారు. 4 రోజులు పట్టుకోగలరు. ఓకే. హత్యలు ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఒక ఫోను, ఒక సీసీటీవీ చాలండి. ఇప్పుడు వీళ్ళింటికి ఆ రోజు వచ్చాడా లేదా సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుంది కదా, లవర్ వచ్చాడా లేదా. ఈ 2 చాలు, పట్టుకునేస్తారు. కానీ పట్టుకున్నాక ఏంటి, మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు. వీళ్ళిద్దరు ఫోన్లు కూడా మాట్లాడుకుని ఉంటారు. అవన్నీ ఇంకా ఈజీ, ఇవన్నీ ఈజీ, పట్టుకోవడం ఈజీ. అదే నేను చెప్తున్నా, ఫోన్ అండ్ సీసీటీవీ ఈ 2 చాలు పోలీసులకి. మిగతా ఎట్లాగూ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫోరెన్సిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ దొరికినాక శిక్షలు పడడం తక్కువ. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో మగవాళ్ళని స్త్రీలు ఎక్కువ చంపేస్తున్నారన్న వార్తలు ఎక్కువ వస్తున్నాయి. కానీ డేటా చూస్తే ఇప్పటికి కూడా 2022లో మగవాళ్ళు చేసిన హత్యలు ఎన్ని మొత్తం 2022 డేటా ప్రకారం, ఎన్సిఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 28,522 హత్యలు జరిగాయి 2022లో. అందులో మగవాళ్ళు చేసిన హత్యలు ఎంత? మగవాళ్ళు చేసిన హత్యలు అంటే హత్యలు కాదు, అరెస్టులు. మగవాళ్ళని అరెస్టులు ఎంతమందిని చేశారంటే 46,336 మంది మగవాళ్ళని అరెస్ట్ చేస్తే 3,464 మంది స్త్రీలను అరెస్ట్ చేశారు. అంటే మగవాళ్ళు చేసే హత్యలు దాదాపు 90 నుంచి 93% ఉంటే స్త్రీలు చేసేది 7 to 10% మాత్రమే ఉంది ఇప్పటికి కూడా. అంటే ఇప్పటికి కూడా ప్రెడామినెంట్గా మగవాళ్లే చేస్తున్నారు. స్త్రీల చేసే క్రైమ్ అనేది వెరీ రేర్. కానీ స్త్రీలది ఎందుకు కనిపిస్తుంది ఎక్కువగా అంటే, మగవాళ్ళు స్త్రీలను చంపితే అది నార్మల్ అయిపోయింది, అందులో పెద్ద వార్త ఏమి లేదు. కానీ భార్య భర్తను చంపితే మనకు వార్తలాగా కనబడతా ఉంది, కొత్త కాబట్టి. అది ఒకటి. రెండవది, విత్ ఇన్ ద స్త్రీల క్రైమ్స్ లో లెక్కేసుకున్నప్పుడు స్లోగా పెరుగుతున్నాయి, స్త్రీలు చేసే క్రైమ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి దీనికి కారణం ఏంటంటే, స్త్రీలకి ఈ మధ్య చాయిసెస్ పెరిగాయి. అంటే వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, అఫైర్లు పెట్టుకునే కల్చర్ బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో గతం కంటే కూడా. సో కాబట్టి ఈ అఫైర్లు అడ్డొస్తున్నారు. ఇంకా మన కల్చర్లో ఏంటంటే విడాకులు ఇవ్వడం అనేది ఈజీగా చేయట్లేదు. ఇప్పుడు ఈ భార్య అఫైర్ ఉందని అతనికి తెలుసు, అతను విడాకులు ఇచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. విడాకులు ఇస్తే ఈమె కూడా చంపుండేది కాకపోవచ్చు. కానీ తను విడాకులు ఇవ్వట్లేదు భర్తలు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మనం విడాకులు ఇస్తే పిల్లలు ఇదైపోతారు అన్న కారణం కావచ్చు, లేకపోతే సమాజంలో ఇబ్బంది కావచ్చు. దీనివల్ల భర్తలు ఈజీగా విడాకులు ఇవ్వట్లేదు. దాంతో స్త్రీలకి ఏంటంటే, వీడిని వేసేస్తే పోతుంది, 4 రోజులు జైల్లో ఉండి బయటకు వస్తాము అన్న దీంట్లో మైండ్ సెట్కి వచ్చేసారు. రెండోది, ఇంకొక కారణంతో కూడా భార్యలు చంపుతున్నారు, భర్తల ఆస్తి కోసం. భర్తను లేపేస్తే ఆస్తి వస్తుంది, లవర్తో ఎంజాయ్ చేయొచ్చు. ఈ 2 కారణాలతో భార్యలు భర్తలను ఎక్కువ చంపడం అనేది ఈ మధ్యకాలంలో మనకు కనబడుతుంది.